ఇడ్లీ పిండి అండి. ఈ పిండిని ఇందులో వేసేసుకోండి. మైదా పిండి అండి, 1 కప్పు మైదా పిండి వేస్తున్నాను. వేసిన తర్వాత కలిపి చూసుకోండి, బ్యాటర్ సరిపోతుందా లేదా. గట్టిగా ఉండాలండి, ఇది పిండి గట్టిగా ఉండాలి. నానబెట్టుకున్నది ఒక 6 అవర్స్ ఇలాగ ఉంచేద్దామండి. మూత పెట్టేసుకుని పక్కన పెట్టి మనం నానబెట్టుకున్నాం కదా 6 అవర్స్ తర్వాత. ఇదిగోండి పిండి చూడండి ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, కొంచెం లైట్గా సాల్ట్ అండి అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకొని బజ్జీ పిండిలాగా ఈ విధంగా కలుపుకోండి. కలిపెట్టిన పిండిని వాటర్లో చేయి ముంచుకుంటూ కొంచెం కొంచెంగా చిన్న చిన్న బజ్జీలా వేసేసుకోండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు వేపుకుని తీసేసుకోండి. ఇడ్లీ పిండి బజ్జీ అండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి.